అందరికీ నమస్తే, వెల్కమ్ టు తెలుగు డేటా ఛానల్. ఇప్పుడైతే మనకు 10th క్లాస్ సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ అండ్ మోడల్ పేపర్ అయితే బయటకైతే రిలీజ్ అవ్వడం జరిగింది. సో మీకు స్క్రీన్ పైన చూస్తుంది మనకి రీసెంట్గా ఎస్ఎస్సి బోర్డు రిలీజ్ చేసినటువంటి బ్లూ ప్రింట్ అయితే ఉంది. బ్లూ ప్రింట్కి సంబంధించి ఎలా చదవాలి ఏంటి అనేది ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని చూడండి. అండ్ అదేవిధంగా ఈ వీడియోలో అయితే ఈ ఇచ్చినటువంటి మోడల్ పేపర్ని షార్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రతి స్టెప్ బై స్టెప్. సో వీడియోని చివరి వరకు చూడండి. ఏదైనా ప్రాబ్లమ్స్ మీద డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి. కామెంట్కి సరిపోయే మళ్ళీ చేస్తాను. సో ఇక్కడ మనకి మోడల్ పేపర్ 1లో 3 సెక్షన్స్ అయితే ఉన్నాయి. మొత్తం చూడండి ఒకసారి. ఇంటర్నల్ చాయిసెస్ అవైలబుల్ సెక్షన్ 4కి మాత్రమే ఉన్నాయి. మొత్తం 4 సెక్షన్లు అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ సెక్షన్లో ఉన్న ప్రతి క్వశ్చన్ కూడా ఈ వీడియోని అయితే చెప్తాను. సో కాబట్టి మీరు చివరి వరకు వీడియోని చూడండి. సో ఛానల్లో నెక్స్ట్ వీడియో అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేయండి. ఇక ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. 1 మార్క్ క్వశ్చన్స్ ఇవి. ఈచ్ క్వశ్చన్స్ క్యారీస్ 1 మార్క్స్. ఇక్కడ మనకి 12 క్వశ్చన్లు వస్తే 12 మార్కులు మనం రాయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వన్ చూస్తే 2 పాజిటివ్ ఇంటిజర్స్ a and b are written as a is equal to p cube q square and b is equal to p into q cube, whereas p cubes are prime numbers, then HCF of ab. HCF అనగానే ఏం చేస్తామండి, కామన్ తీసుకోవాలి అండ్ లీస్ట్ పవర్ తీసుకోవాలి. సో కామన్ తీసుకోవాలి. రెండింటిలో కూడా మనకి p ఉంది. సో p తీసుకున్నాం. లీస్ట్ పవర్ 1 అండ్ రెండింటిలో q ఉంది. లీస్ట్ పవర్ 2 అనమాట. సో ఫైనల్గా ఏమొచ్చింది మనకి pq² వచ్చింది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ది కోఫిషియంట్ ఆఫ్, ఇవి మల్టిపుల్ చాయిస్ కాబట్టి మీ ప్రజెంటేషన్ విధానం అయితే ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తున్నాం. అండ్ ప్రజెంటేషన్ ఎక్కడ రాయాలనేది మీకు క్లియర్గా ప్రజెంటేషన్ అయితే చేసిస్తాను. చూడండి. ది కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఇన్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7x³ - 6x² + 5x + 8 ఈజ్ అని అడిగాడు. ఇక్కడ మనకి ఎక్స్ యొక్క కోఫిషియంట్ అడిగాడండి. అంటే ఎక్స్ యొక్క గుణకం అడిగాడు కదా. సో కాబట్టి ఇందులో మనకు ఎక్స్ ఎక్కడ ఉంది ఇక్కడ చూసుకోండి. దీని యొక్క కోఫిషియంట్ ఏముంది, +5 ఉంది. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో రైట్ ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 4 హ్యావింగ్ కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ -6 అన్నాడు. ఒక పాలినామియల్ రాయమన్నాడు. సో మీరు ఇక్కడ పాలినామియల్ x తీసుకుంటారా y తీసుకుంటారా మీ ఇష్టం. సో నేనేం రాస్తానంటే p ఆఫ్ x అయితే తీసుకున్నాను. డిగ్రీ ఎంత ఉండాలి, 4 ఉండాలి కాబట్టి x⁴ వేసాను. ఇక తర్వాత టర్మ్స్ మీరు ఏవైనా రాసుకోవచ్చు. ఇట్స్ యువర్ చాయిస్ అనమాట. బట్ కాన్స్టెంట్ టర్మ్ అనేది లాస్ట్లో -6 ఉండాలి. సో ఇది మా కష్టం సార్ అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా x⁴ -6 వేసేయండి. ఇదే రైట్ ఆన్సర్ అవుతుందన్నమాట. లేదు సార్ ఇంకా మిడిల్ టర్మ్స్ రాస్తాం మాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే సో రాసుకోండి. 2x³ + x², మీ ఇష్టం రాసుకోవచ్చు. +x అని కూడా రాసుకోవచ్చు. బట్ ఏంటంటే తప్పు జరగకుండా ఉండాలంటే కేవలం రెండు టర్మ్స్తో మీరు కట్ చేసి పడేయండి. ఈజీగా ఉంటుందన్నమాట. సో అడిగిన ఎగ్జామినర్కి కూడాను దిద్దేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఏదంటే అది సో x⁴ డిగ్రీ 4 వచ్చేసింది, కాన్స్టెంట్ -6 వచ్చేసింది. ఇలా రాస్తే సరిపోతుంది. తర్వాత చూడండి. క్రియేట్ ఏ లీనియర్ ఈక్వేషన్ విచ్ ఈజ్ ప్యారలల్ టు ద గివెన్ లైన్ 2x + 3y + 8 = 0. సో మనకి ప్యారలల్ అవ్వడానికి కండిషన్ ఏంటి చెప్పండి. మనకి తెలిసే ఉంటుంది. a1/a2 = b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2 అవ్వాలి. అలా అయితే ప్యారలల్గా ఉంటాయి. వన్కే c1/c2 కూడా ఈక్వల్ అయిపోతే ఏమంటే కోఇన్సిడెంట్ లైన్స్ అంటాం కాబట్టి. సో ఇక్కడ ఏం చేస్తామంటే 2x + 3y + 8 = 0. సో ప్యారలల్ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ప్యారలల్ లైన్ రాస్తున్నాం కాబట్టి జస్ట్ కోఫిషియంట్ని మల్టిప్లై చేయండి ఏదైనా కాన్స్టెంట్ టర్మ్ చేత. సో కాబట్టి ఏం చేస్తాం ఇక్కడ నేను ఒక 3 తీసుకుంటున్నాను. సో 3 ఇంటూ ఏం చేస్తాను చూడండి. ఇక్కడ 3 ఇంటూ 2x చేసేస్తాను అనమాట. 2x3 ఇంటూ చేస్తే 6x వస్తుంది. ప్లస్ అదే 3 చేత 3ని కూడా ఇంటూ చేస్తే 9y వస్తుంది. కాన్స్టెంట్ టర్మ్ అనేది 8 తప్ప, అంటే 8 3 24 ఉంటుంది కదా. సో 8 అంటే 24 తప్ప మీరు ఏదైనా వాడుకోవచ్చు. నేను బెటర్ 10 అయితే వేసుకుంటా. = 0 అని రాశాను అనుకోండి. సో ఇది ఖచ్చితంగా మనకి ఏమవుతుంది తెలుసా, ఇది ఒక లీనియర్ ఈక్వేషన్, దాన్ని ప్యారలల్గా ఉంటుంది. కాబట్టి మీరు ఇలా ప్రజెంటేషన్ చేస్తే సరిపోతుంది. ఇక తర్వాత 5th వన్ చూడండి. అసర్షన్ రీజన్ అడిగాడండి. సో అసర్షన్లో ఏమి ఇచ్చాడు, ఏపీలో కామన్ డిఫరెన్స్ 4 అన్నాడండి. సో ఇక్కడ చూసారు కదా 5 9 ఉంది. సో a2 - a1 చేసాం అనుకో 9 - 5 చేస్తే 4 వస్తుంది. సరిపోయింది. ఇక్కడ కూడా 13 - 9 చేస్తే 4 వస్తుంది. కాబట్టి ఇక్కడ కామన్ డిఫరెన్స్ 4 ఉంది. ఈజ్ ట్రూ మనకు తెలుసు. తర్వాత చూస్తే కామన్ డిఫరెన్స్కి ఫార్ములా ఇచ్చాడండి. an - an-1 ఇది కూడా రైటే. ఇది మన డీకి ఫార్ములా కదా. కాబట్టి అసర్షన్ అండ్ రీజన్ రైట్ అండ్ ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఏ అనమాట. ఇలా రాస్తాం సరిపోతుంది. ఇంకా 6th క్వశ్చన్ చూడండి. In the adjacent figure, if AD is equal to 2 centimeters, BD is equal to 4 centimeters, AD
అండ్ ఏ ఈజ్ ఈక్వల్ 5 సెంటీమీటర్స్ దెన్ ఈసీ ఈజ్ ఈక్వల్ టు డాష్ అని అడిగారు. సో ఇది మనకి ఏం కనిపిస్తుంది, బీపీడీలా కనిపిస్తుంది. బట్ ఇక్కడ వాడు ప్యారలల్ అయితే మెన్షన్ చేయలేదు, కానీ మనం ప్యారలల్ అనుకున్నట్లయితే సో మనకి బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ప్రకారం ఏడీ బై డీబీ ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అవుతుందని మనకు తెలుసు. బట్ ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఇది. కాబట్టి మీరు డైరెక్ట్గా చేసేసుకోండి ఇది రఫ్లోను. 2/4 ఈజ్ ఈక్వల్ టు 5/x వేసుకోండి. దెన్ 2x ఈజ్ ఈక్వల్ 20 వస్తుంది, 5 4s are 20 కదా. దెన్ x ఈజ్ ఈక్వల్ టు 20/2. మనకు ఆన్సర్ 10 వచ్చింది. కాబట్టి ఆప్షన్ బి అనమాట. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మీరు ప్రజెంటేషన్లో అంటే ఆప్షన్ చూస్ చేసుకోండి. తర్వాత చూడండి, విచ్ ట్రిగనామెట్రిక్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ ఆఫ్ థీటా బై హైపోటెనిస్. సో ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనిస్ అనగానే మనకు గుర్తొచ్చేది కాస్ థీటా. కాబట్టి ఆప్షన్ బిని చూస్ చేసుకోండి. తర్వాత చూడండి, ఇన్ హైట్స్ అండ్ డిస్టెన్స్ ప్రాబ్లమ్స్ యాంగిల్ ఆల్వేస్ టేకెన్ విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ లైన్. ఇది ట్రూ ఆ ఫాల్స్ అండి? ఎస్ అండి, ట్రూ అండి. ఎందుకంటే మీరు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ తీసుకున్నా, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ తీసుకున్నా మీరు ఏం చేస్తారు, హారిజాంటల్తోనే యాంగిల్ చేస్తారు. కాబట్టి ఇట్ ఈస్ ట్రూ అనమాట. ట్రూ అని రాస్తారు ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం, సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ హ్యావింగ్ రేడియస్ ఆర్ ఈజ్. హెమిస్పియర్కి అనేసరికి ఇక్కడ కొద్దిగా కాంట్రవర్సీ ఉంది. సో అది టోటల్ సర్ఫేస్ ఏరియానా లేదా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అని డౌట్. బట్ సర్ఫేస్ ఏరియా అంటేనే మనం ఏం తీసుకోవాలి, టీఎస్ఏనే తీసుకోవాలి. కాబట్టి సీనే మీరు చూస్ చేసుకోండి. ఇక తర్వాత 10th క్వశ్చన్ చూడండి, ప్రాబిలిటీ ఆఫ్ ఈ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ఈ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్వేస్ ఈక్వల్స్ టు 1 ఉంటుంది. ఇది డైరెక్ట్ క్వశ్చన్ రాస్తారు. క్రియేట్ ఇక్కడ చూడండి తర్వాత క్వశ్చన్, ఇక్కడ క్రియేట్ ఏ జామెట్రికల్ డిజైన్ ఇన్వాల్వింగ్ 2 tangents డ్రాన్ ఫ్రమ్ ఎన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ద సర్కిల్. సో సింపుల్గా ఒక సర్కిల్ అయితే మీరు డ్రా చేస్తారు, ఎక్స్టర్నల్ పాయింట్ ఒక పి అని తీసుకుంటారు. సో దీని నుండి మీరు ఏం చేస్తారంటే లైన్ని డ్రా చేయండి ఇలా అన. ఓకే, ఇలా డ్రా చేసుకోండి. సో వాడు డ్రా చేయమన్నాడు అంతే. ఓకే, చూడండి ఇది డిజిటల్ బోర్డ్ కాబట్టి కొద్దిగా కర్వ్ అయితే వస్తుంది. సో సెంటర్ ఓ పెట్టండి, పి పెట్టండి, ఏబి పెట్టండి. సో ఇక్కడ ఏమవుతుందో చెప్పండి, ఎక్స్టర్నల్ పాయింట్ నుండి సర్కిల్కి 2 tangents డ్రా చేయండి అన్నాడు. సో డ్రా చేస్తాం, ఇట్స్ ఓవర్, విడిచిపెట్టేయండి. తర్వాత చూడండి, ఫార్మ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విచ్ హ్యాస్ 1 యాజ్ వన్ ఆఫ్ ఇట్స్ రూట్స్ అనమాట. సో రూట్స్ మనకి ఆల్ఫా బీటా ఇచ్చేటప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమొస్తుంది, x² మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకి ఏమవుతుంది, సాధారణంగా మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందన్నమాట. సో మరి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చేటప్పుడు 1 రూట్ అనేది ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చాడు కాబట్టి సో సెకండ్ ఆప్షన్ మీదనమాట. సో బీటా అనేది మీ ఇష్టం, దేన్నైనా తీసుకోండి. మనం అయితే 2 తీసుకుందాం. దేర్ఫోర్ ఏమొస్తుంది, x² మైనస్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనం రాయాలి ఎందుకంటే ఎగ్జామినర్ అడుగుతాడు. సో హియర్ 1 root is alpha is equal to 1 and take other as beta is equal to 2. బీటా ఈజ్ ఈక్వల్ టు 2గా మీరు తీసుకోండి. రెండోది ఏం చేస్తారు, బీటా ఈజ్ ఈక్వల్ 2గా తీసుకోండి. దెన్ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది x² ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ x² మైనస్ ఆల్ఫా ప్లేస్లో 1 ఉంది, బీటా ప్లేస్లో 2 వేసుకోండి, ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ x² మైనస్ 3x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది మనకి రిక్వైర్ అయినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందన్నమాట. 1 రూట్ యాజ్ 1. ఇక తర్వాత 2 మార్క్స్ సెక్షన్కి వద్దామండి. క్రియేట్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ హూజ్ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆర్ 3 and -2. ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు చేసిన ప్రాబ్లం లాంటిదే ఇది కూడా. సొల్యూషన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి, ఓకేనా. సొల్యూషన్ ఏమి ఇచ్చాడు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆర్ 3. సో ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ చూద్దాం, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ సో అంటే ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, -2 ఇచ్చాడు. సమ్ వచ్చేసి 3, ప్రొడక్ట్ ఇచ్చే -2. అండ్ సమ్ ఆఫ్ జీరోస్ చూద్దామండి, సమ్ ఆఫ్ జీరోస్. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమి ఇవ్వడం జరిగింది, 3 ఇచ్చాడు. దేర్ఫోర్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ చూడండి కే రాయాలా వద్దని చాలామంది డౌట్ ఉంటుంది. ఎందుకంటే మన స్కూల్లో ఏం చెప్తారంటే కే ఆఫ్ అని చెప్తాము. కే ఎప్పుడు తీసుకుంటామంటే సో కే ఆఫ్ అని రాసుకోవాలి. ఇక్కడ కే ఎప్పుడు తీసుకుంటామంటే ఒకవేళ ఏదైనా ఫ్రాక్షన్ వచ్చింది అనుకోండి, అంటే కోఫిషియంట్ ఏదైనా ఫ్రాక్షన్ వచ్చేటప్పుడు కేని డినామినేటర్కి ఈక్వల్గా తీసుకుంటాము. బట్ ఇక్కడ రాద్దాం ఫస్ట్ అయితే ఆల్ఫా ప్లస్ బీటా ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అని రాద్దాం. సో ఇక్కడ రాసుకున్నట్లయితే కే ఆఫ్ x² మైనస్ 2 మైనస్ చూడండి ఇక్కడ ఆ సమ్ ఆఫ్ ఇచ్చేసాడు కదా ఎంత అండి.
సో మనకి ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ 3 కాబట్టి డైరెక్ట్గా మీరు 3 తీసుకోండి. 3 ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అనేది -2 ఇచ్చాడు, సో రిప్లేస్ చేయండి. దెన్ k ఆఫ్ ఎక్స్ స్క్వేర్ -3x -2 ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఎక్కడ కూడా మనకి డినామినేటర్లు అనేవి మనకు రాలేదు కాబట్టి లెట్ అజ్యూమ్ ఆర్ లెట్ టేక్ k ఈజ్ ఈక్వల్ టు 1, దెన్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ -3x -2. ఇది ఆన్సర్ అండి. దీనికి ఇలా మీరు ప్రజెంటేషన్ ఇచ్చినట్లయితే ఒక్క మార్క్ కూడా తీయడానికి అవకాశం అయితే ఉండదన్నమాట. తర్వాత చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఇఫ్ బోత్ రూట్స్ ఆఫ్ 2x² + kx + 3 = 0 ఆర్ ఈక్వల్. సో రూట్స్ ఈక్వల్గా వచ్చాయి అనుకుందాం. హియర్ ఏం చెప్దాం, హియర్ 2x² + kx + 3 = 0, రూట్స్ ఆర్ ఈక్వల్. దాని రూట్స్ ఆర్ ఈక్వల్ అయితే ఏమవుతుంది, d = 0 అవుతుంది. బట్ d = ఫార్ములా ఏంటి చెప్పండి, మనకి b² - 4ac = 0 అవ్వాలి. సో ఇక్కడ b ప్లేస్లో k ఉంది కాబట్టి k² - 4 ఆఫ్ a ప్లేస్లో 2 ఉంది అండ్ c ప్లేస్లో 3 ఉంది = 0. ఫైనల్లీ మన k² - 4 2 = 8 8 3 = 24 = 0 వచ్చింది. ఓకేనా, k² - 24 = 0. దెన్ k² ఏమవుతుంది, 24 అవుతుంది. దెన్ k ఏమవుతుంది, ±√24 వస్తుంది. సో దీన్ని ఇంకా ఎక్స్పాన్షన్ చేస్తామనుకోండి, ఏమని చెప్తాం, ±, ఓకేనా. దీన్ని √4 × √6 రాయొచ్చు, 24 కదా. ఫైనల్లీ వీ గాట్ చూడండి ±2 ఆఫ్ √6 అనేది వచ్చింది. సో ఇది k వాల్యూ అవుతుంది అనమాట. సో k వాల్యూ మనకి ఇక్కడ ఏమొచ్చింది, ఫైనల్లీ k ±2 ఆఫ్ √6 అనమాట. ఇలా మనకి k వాల్యూ వేసుకుంటే దాని రూట్స్ అనేవి జీరోస్ ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ మనం 15 చూద్దాం. 15లో మనకి ఏం అడిగాడంటే స్టేట్ ఎస్ఐఎస్ క్రైటీరియన్ ఇన్ సిమిలర్ ట్రయాంగిల్స్ అని అడగడం జరిగింది. ఇక్కడ చూస్తే మీకు స్టేట్మెంట్ అయితే క్లియర్గా రాస్తాను. ఇక్కడ if two sides in one triangle are proportional to two sides in another triangle and the including angle in both triangles is congruent, then the two triangles are similar. అంటే ఇక్కడ రెండు సైడ్స్ మధ్యన ఉండే కోణం కానీ రెండో ట్రయాంగిల్లో 2 sides అనే యాంగిల్కి ఈక్వల్ అయితే అప్పుడు అవి ఏమవుతాయి, రెండు ట్రయాంగిల్స్ కూడా సిమిలర్ అవుతాయని చెప్తాము. ఇక తర్వాత క్వశ్చన్ చూడండి, ఇక్కడ మనకు ఒకటి ఇవ్వడం జరిగింది. 16th క్వశ్చన్ మీరు చూడొచ్చు. 16th క్వశ్చన్ ఏమి ఇచ్చాడండి, ఇఫ్ tan a + b = √3 and tan a - b = 1/√3, 0 is less than a + b and a + b is less than or equal to 90s and a is greater than b, ఫైండ్ a అన్నాడు అనమాట. ఇక్కడ ఫైండ్ a మాత్రమే కట్టాడు కాబట్టి సో దీన్ని సాల్వ్ చేద్దామండి. సాల్వ్ చేసేటప్పుడు సో tan a + b = √3, బట్ √3 రావాలంటే ఎప్పుడు వస్తుంది, ఓన్లీ పాసిబుల్ tan 60 degrees. దేర్ఫోర్ ఇక్కడ a + b = మనకి ఏమొస్తుంది, 60 degrees వస్తుంది. అండ్ tan a - b = క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, మనకి 1/√3 ఇచ్చాడు. బట్ వీ నో దట్ tan 30 = 1/√3. ఫైనల్గా మనకి ఏమొస్తుంది, a - b = 30 degrees వస్తుంది. 60 degreesని 1 అనుకోండి, 30 degreesని 2 అనుకోండి. లెట్ డూ ఈక్వేషన్ 1 + 2 అనమాట. ఈక్వేషన్ 1 + 2 చేసామనుకోండి, ఏమొస్తుంది, a + b = 60 degrees and a - b = 30 degrees. ప్లస్ చేస్తే b క్యాన్సిల్ అవుతుంది, 2a మీకు 90 degrees వస్తుంది. దర్ఫోర్ a = 90/2 = 45 degrees. సో a మాత్రమే ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి a = 45 degrees వస్తుంది. తర్వాత చూడండి, డిఫైన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ విత్ ఏ సింపుల్ రఫ్ డయాగ్రామ్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటి, ఎప్పుడైనా సరే హారిజాంటల్తో మనం ఒక హారిజాంటల్ లైన్ తీసుకున్నాం అనుకోండి, హారిజాంటల్ లైన్తో మనం అబ్జర్వేషన్ చేసేటప్పుడు వచ్చే యాంగిల్ని మనం ఏమంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అని పిలుస్తాం అనమాట. సో ఇక్కడ ఎవరున్నారు, అబ్జర్వర్ ఉన్నాడు, అబ్జర్వర్, అండ్ ఇక్కడ ఆబ్జెక్ట్ అయితే ఉందన్నమాట. సో ఇలా ఇమేజ్ వేసి మనకి చూపించినట్లయితే మనకి ఈ మార్క్స్ వేయడం జరుగుతుంది. డెఫినేషన్ అయితే చూసుకోండి, ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ యాంగిల్ దట్ ఈస్ ఫార్మ్డ్ బిట్వీన్ ది హారిజాంటల్ లైన్ అండ్ ద లైన్ ఆఫ్ సైట్. ఇఫ్ ద లైన్ ఆఫ్ సైట్ ఈజ్ అప్వర్డ్ ఫ్రమ్ ద హారిజాంటల్ లైన్ దెన్ ద యాంగిల్ ఫార్మ్డ్ ఈజ్ అన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. సో ఈ లైన్ని మనం ఏమని పిలుస్తాం, మనం హారిజాంటల్ లైన్ అని పిలుస్తాం, హారిజాంటల్ లైన్ అనమాట. సో ఈ విధంగా మనం రాస్తే సరిపోతుంది, దీనికి 2 మార్క్స్ వేయడం అయితే జరుగుతుంది అనమాట. తర్వాత ఏ క్వాడ్రిలేటరల్ ABCD డ్రాన్ ఇన్
స్క్రైబ్డ్ ఇన్ ఏ సర్కిల్ దెన్ రైట్ ది రిలేషన్ బిట్వీన్ ఇట్ సైడ్స్. నిజానికి ఇది 4 మార్క్స్ క్వశ్చన్ అండి. ఇది మీకు 2 మార్క్స్కి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి కొద్దిగా హార్డ్ వర్క్ అయితే చేయాలి. హార్డ్ వర్క్ ఏం కాదు, 4 మార్క్స్ క్వశ్చన్ ఇది. సొల్యూషన్ స్టార్ట్ చేద్దాము. ABCD అనే ఒక క్వాడ్రిలేటర్ అయితే ఫస్ట్ డ్రా చేసుకోండి. ABCD ఒక క్వాడ్రిలేటర్ డ్రా చేసుకోండి. సో ఇందులో 4 సైడ్కి అటాచ్ అవుతున్నట్టు సర్కిల్ అయితే డ్రా చేసుకోండి. సో ఇక్కడ డిజిటల్ బోర్డు మీద కాబట్టి మీకు ప్రాపర్గా రాలేదు. సో మీరు ప్రాపర్గా చేయండి. సో ABCD అనుకుందాం. ఎక్కడైతే మనకి సర్కిల్ అనేది సైడ్స్కి టచ్ చేసిందో వాటిని మనం PQRS అనుకుందామండి. ఓకేనా? ఇప్పుడు సొల్యూషన్ స్టార్ట్ చేయాలి. వాడు రిలేషన్ అన్నాడు అనమాట, రైట్ ది రిలేషన్ అన్నాడు. సో ఇది ఒక తీరం మన అందరూ తెలుసు. ఓకేనా? తీరం తెలుసు కాబట్టి డైరెక్ట్గా మనం తీరం రాస్తే 2 మార్క్స్ వేస్తారా లేదనేది డౌట్. అందుకే మీరు తీరం మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇఫ్ ఏ సర్కిల్ ఓకేనా సర్కంస్క్రైబ్డ్ ఇన్ ఏ quadrilateral ABCD and the circle now touches sides at PQRS P,Q,RS అని రాద్దాం. దెన్ మనకి ఇక్కడ ఏమవుతుంది చెప్పండి, మనకి సర్కిల్స్లో మనం ఒక ఇది చేసి ఉంటాం ఏదండి, ఏదైతే మనకి ఇవి ఉన్నాయో ఎక్స్టర్నల్ డ్రాయర్ నుండి మనం చేసినటువంటి లైన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఏమంటాం, ట్యాంజెంట్స్ అంటాం. ట్యాంజెంట్స్ ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి కాబట్టి సో దీని నుండి మనం డైరెక్ట్గా ఏం చేస్తామంటే ఒక తీరం అనుకుంటుంది, ఆపోజిట్ సైడ్ సమ్స్ అనేది ఈక్వల్గా ఉంటుంది ఎప్పుడైనా. సో దాని ప్రకారం డైరెక్ట్గా ఇక్కడ రాసేయచ్చు మనం. అదే తీరం ప్రకారం రాస్తే AB ప్లస్ DC ఈజ్ ఈక్వల్ టు AD ప్లస్ BC అని రాసేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా? ఇది 2 మార్క్స్కి కన్సిడర్ చేస్తారా లేదా అనుకునేటప్పుడు ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనం రాయాల్సి వస్తుంది. AD ఈజ్ ఈక్వల్ BC ఎలా వచ్చింది అనేది రాయాల్సి వస్తుంది. సో నేనైతే రాయడానికి ట్రై చేస్తాను, ఒకసారి చూడండి. సో ఫ్రమ్ ఇమేజ్ సో ఏమొస్తుంది, AP ఈజ్ ఈక్వల్ టు AS దీన్ని 1 అనుకుందాం. అలాగే రెండో వైపు చూసామనుకోండి ఏమొస్తుంది, BP ఈజ్ ఈక్వల్ టు BQ. ఎందుకు, అన్నీ కూడా మీకు ఏమవుతాయి, ట్యాంజెంట్స్ అవుతాయి, అన్నీ కూడా ట్యాంజెంట్స్ అవుతాయి అన్నమాట. ఓకే, A ఈజ్ ఎక్స్టర్నల్ పాయింట్ అండ్ ASAP ఈజ్ ఎ ట్యాంజెంట్. ఓకేనా? B ఈజ్ ఎన్ ఎక్స్టర్నల్ పాయింట్ అండ్ BP అండ్ BQ ఆర్ ట్యాంజెంట్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంకోటి చెప్పొచ్చు, కింద మనకి రెండో వైపు D పాయింట్ నుండి స్టార్ట్ చేసాం అనుకోండి ఏమొస్తుంది ఇక్కడ మనకి, రైట్ ఇక్కడ చూసినట్లయితే DR ఈజ్ ఈక్వల్ టు DS అవుతుంది. దిస్ ఈజ్ 3. అండ్ C పాయింట్ నుండి రండి, C నుండి వచ్చామనుకోండి CR ఈజ్ ఈక్వల్ టు CQ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ 4. సో ఈ మొత్తం యాడ్ చేసామనుకోండి, యాడ్ 1 + 1 2 3 4 4 యాడ్ చేసామనుకోండి ఫైనల్గా ఏమొస్తుంది ఇక్కడ, ఓకే 1 సెకండ్. సో 4 యాడ్ చేసామనుకోండి ఏమొస్తుంది, AP ప్లస్ BP ఈజ్ ఈక్వల్ టు AB ప్లస్ DR ప్లస్ CR ఈజ్ ఈక్వల్ టు CD ఈజ్ ఈక్వల్ టు AS ప్లస్ DS ఈజ్ ఈక్వల్ టు AD అండ్ BQ ప్లస్ CQ ఈజ్ ఈక్వల్ టు BC. సో మనకేమొస్తుంది ఫైనల్గా రిలేషన్ రాయమైనప్పుడు AD ప్లస్ DC ఈజ్ ఈక్వల్ టు AB ప్లస్ DC ఈజ్ ఈక్వల్ టు AD ప్లస్ BC వస్తుందని మనం డైరెక్ట్గా రాయొచ్చు అనమాట. తర్వాత చూడండి, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ లార్జెస్ట్ సర్క్యులర్ కోన్ దట్ క్యాన్ బి కట్అవుట్ ఆఫ్ ఏ క్యూబ్ ఆఫ్ ఏజ్ 7 సెంటీమీటర్స్. సో ఒక క్యూబ్ అయితే ఉంది మనకి ఇక్కడ 7 సెంటీమీటర్ సైడ్స్తో ఒక క్యూబ్ అయితే ఉంది. ఈ క్యూబ్ నుండి ఏం చేశారు, మనకి ఒక కోన్ అయితే కట్ చేయడం జరిగింది. ఆ కోన్ ఎలా ఉంది, రైట్ సర్క్యులర్గా ఉంది, ఇలా మిడిల్గా ఒక కోన్ అయితే కట్ చేశారనమాట. సో సొల్యూషన్ చూద్దాం. సో డయామీటర్ ఆఫ్ ది కోన్ ఎంత అవుతుందండి, ఇక్కడ 7 సెంటీమీటర్ అవుతుంది. దేర్ఫోర్ రేడియస్ ఏమవుతుంది, 7/2 ఈజ్ ఈక్వల్ టు 3.5 సెంటీమీటర్స్ అవుతుంది. అండ్ హైట్ ఆఫ్ ది కోన్
హైట్ ఆఫ్ ది కోన్ కూడా మనకి ఏమొస్తుంది, ఆ సైడ్ ఆఫ్ ది క్యూబ్కే ఈక్వల్ అవుతుంది. కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ టు కూడా మీకు 7 సెంటీమీటర్ అవుతుంది. దెన్ వాల్యూమ్ ఆఫ్ ది కోన్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ది కోన్. వాల్యూమ్ ఆఫ్ ది కోన్ ఫార్ములా చెప్పండి, 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ అనమాట. సో కాబట్టి 1/3 అండ్ పై ఈజ్ ఈక్వల్ 22/7, ఆర్ అంటే 3.5 స్క్వేర్, హెచ్ అంటే 7 కట్ అవుతుంది. అండ్ ఫైనల్గా మనకి ఏమొచ్చింది, 22 × 3.5 × 3.5/3 అయితే రావడం జరిగింది. దీన్ని ఇప్పుడు మనం మల్టిప్లై చేసామనుకోండి, అంటే మనం సింప్లిఫై చేసామనుకోండి, 22 ఇంటూ మనం ఏం చేద్దాం, 22 × 3.5 × 3.5/3 చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది. సో ముందుగా 22 × 3.5 చేద్దాం. సో 77. ఓకే, 77 ఇంటూ అగైన్ మళ్ళీ 3.5 చేద్దాం, ఈజ్ ఈక్వల్ టు 269.5/3 వస్తుంది. ఓకే, సో దీన్ని 3 చేత డివైడెడ్ బై చేస్తే మనకి అప్రాక్సిమేట్లీ 89.8 క్యూబిక్ సెంటీమీటర్స్ అయితే రావడం జరుగుతుంది. ఇలా మీరు చేస్తే సరిపోతుంది ఈ ప్రాబ్లం అయితే. ఇక తర్వాత చూడండి, రైట్ ద ఫార్ములే టు ఫైండ్ ది డిస్టెన్స్ బిట్వీన్ టూ. సో ఫస్ట్ వన్ ఏంటవుతుంది, x1 y1 అండ్ x2 y2ల మధ్య డిస్టెన్స్ ఫార్ములా వచ్చేసి మనకి √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అనమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటండి, ఆరిజన్ అండి. సో దేర్ ఫర్ ఓపీ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది కదా, √(x² + y² అనమాట. ఇలా చేస్తే సరిపోతుంది. ఇక 21st చూడండి, ఇక్కడ నుండి మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఐ థింక్. ఓకేనా, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ నుండి. ఇప్పటి వరకు 1 మార్క్ అండ్ 2 మార్క్స్ అయితే చూసాం. 4 మార్క్స్ చూద్దాం. 1 card is drawn from a well-shuffled deck of 52 cards. Calculate the probability then a drawn card will be an ace. Okay na. So now create 4 such type of question. సో మరో 4 క్వశ్చన్లు చేయమన్నాడండి. సో సేమ్ ఉన్నదే నోట్ చేసేయండి. చూడండి, if one card is drawn from a well-shuffled deck of 52 cards, calculate the probability. Okay, probability. Okay, రెండుసార్లు రాసాను. ability that the drawn card. సో సేమ్ అలానే రాసేయండి, ఏం మార్చాల్సిన అవసరం లేదు. విల్ బీ, అక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, అక్కడ విల్ బీ అన్ ఏస్ అన్నాడు. విల్ బీ ఏ రెడ్ కార్డ్. నేను రెడ్ కార్డ్ అన్నాను, మీరు ఏం చేస్తారు, 10 అంటారు, జాక్ అంటారు, కింగ్ అంటారు, క్వీన్ అంటారు, యువర్ చాయిస్ అనమాట. సో ఇలా మీరు మరో 4 క్వశ్చన్లు చేయాలి. నేను ఒకటి చేశాను, ఇంకా 3 సేమ్ మొత్తం రాస్తారు, విల్ బీ వరకు రాస్తారు. చివరిలో ఉన్న an ఏస్ తీసేసి మీకు కావాల్సిన ఆప్షన్ పెట్టుకోండి. ఏ బ్లాక్ కార్డ్, ఏ బ్లాక్ కింగ్, ఏ రెడ్ క్వీన్, ఏ డైమండ్ 10, ఇలా మీరు నచ్చింది చేంజ్ చేసుకోండి. చాలా ఈజీ అనమాట, చేంజ్ చేస్తారు. ఇక తర్వాత చూడండి, రైట్ అండ్ ఫార్ములా ఫైండ్ ది మోడ్ ఆఫ్ అండ్ గ్రూప్ డేటా అండ్ ఎక్స్ప్లెయిన్ ద టైమ్స్. ఇది చాలాసార్లు అడిగే క్వశ్చన్ అండి. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది, మోడ్కి వచ్చేసి ఫార్ములా. సో మనకు అడిగింది మోడే కదా, ఎస్ అండి. మోడ్కి ఫార్ములా ఏంటవుతుంది, L ప్లస్ F1 - F0/2 F1 - F0 - F2 ఇంటూ హెచ్ అండి. ఈచ్ టర్మ్ చూసుకుంటే L అనేది ఏమవుతుంది, లోవర్ లిమిట్ ఆఫ్ ది మోడల్ క్లాస్, అండ్ హెచ్ ఈజ్ ద క్లాస్ హైట్ ఆర్ క్లాస్ సైజ్ ఆర్ క్లాస్ లెంత్ అని కూడా అని పిలుస్తాము. F1 ఈజ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్, F0 ఈజ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్, F2 ఈజ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ సక్సీడింగ్ ద మోడల్ క్లాస్. సో ఇలా మన టర్మ్స్ రాస్తే 4 మార్క్స్ అండి. ఓకేనా, ఖచ్చితంగా ఈజీగా గెయిన్ చేసేది, విడిచిపెట్టద్దు ఎవరు కూడా. తర్వాత 23rd చూద్దామండి. ఏ సాలిడ్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఏ కోన్ స్టాండింగ్ అని హెమిస్పియర్. ఒక హెమిస్పియర్ పైన ఒక కోన్ అయితే స్టాండ్ అయ్యి ఉందన్నమాట. సో ఇలా ఉంది. అండ్ ది బోత్ దేర్ రేడి బీయింగ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్. సో రెండింటి యొక్క రేడియస్ ఎంత, 1 సెంటీమీటర్ అని చెప్పారు. అండ్ ద హైట్ ఆఫ్ ది కోన్ ఈజ్ ఈక్వల్ టు ద రేడియస్. సో ఈ కోన్ యొక్క హైట్ కూడా రేడియస్కి ఈక్వల్ అన్నాడు, అంటే 1 సెంటీమీటర్ అనమాట. సో ఫైండ్ ది వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పై. సో పైలో చెప్పండి అన్నాడు అనమాట. సో ఇప్పుడు ఏం కావాలి మనకి, వాల్యూమ్ కావాలి. వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్
ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ కోన్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్. ఓకే, కాస్త చిన్నగా రాద్దాం. సో దీన్ని చాలా తేలిగ్గా మీరు చేయొచ్చు, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ కోన్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్. సో రాసుకున్నాం. వాల్యూమ్ ఆఫ్ ది కోన్కి ఫార్ములా 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ ది హెమిస్పియర్కి ఫార్ములా 2/3 పై ఆర్ క్యూబ్ అండి. ఇవి మనకున్నవి. సో ఇక్కడ ఏం చెప్పాడు, పైలో కట్టమన్నాడు కాబట్టి పై వాల్యూ మీరు వేయాల్సిన అవసరం లేదు. 1/3 ఓకేనా. ఇందులో పై వేద్దాం. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్, హెచ్ ఆల్సో 1 ప్లస్ ఇక్కడ 2/3 పై వేద్దాం. ఆర్ అనేది 1 కాబట్టి 1 క్యూబ్. సో ఫైనల్గా మనకి ఏమొచ్చింది ఇక్కడ π/3 1 మళ్ళీ 1 అవుతుంది కాబట్టి ప్లస్ ఇక్కడ 2/3 పై అవుతుంది. సో ఇక్కడ రెండింటిలో కూడా మనకి ఏముంది, డినామినేటర్ ఈక్వల్గా ఉంది కాబట్టి పై ప్లస్ 2/3. ఫైనల్గా మనకి ఏమొచ్చింది 3π/3. 3 క్యాన్సిల్ చేస్తే పై వచ్చింది, పై సెంటీమీటర్ క్యూబ్ అనమాట. మనకు కావాల్సిన వాల్యూమ్ ఎంత, ఈ సాలిడ్ది సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం మనం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే ఫైండ్ ద డిస్క్రిమినెంట్ ఆఫ్ ది ఈక్వేషన్ అండ్ హెన్స్ ఫైండ్ ది నేచర్ ఆఫ్ ది రూట్స్, ఫైండ్ దెమ్ ఇఫ్ దే ఆర్ రియల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. డిస్క్రిమినెంట్ ఫైండ్ చేసిన తర్వాతనే నేచర్ ఆఫ్ ది రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దెన్ ఒకవేళ రియల్ అయితే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో సొల్యూషన్లోకి వెళ్దాం. సో ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాద్దాం. 3x² minus 2x plus 1/3 is equal 0. సో డినామినేటర్లో 3 ఒక ఫ్రాక్షన్ ఉంది కాబట్టి మొత్తం కామన్ తీద్దాం. కామన్ అంటే ఏంటి, ఎల్సిఎం కట్టేసి చేద్దాం. 3 9x² minus 3 into 2 6x plus 1 whole by 3 is equal to 0. అండ్ రైట్ సైడ్ మూవ్ చేసినట్లయితే 9x² minus 6x plus 1 is equal to 0. సో దీన్ని మనం స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేస్తే a is equal to 9 and b is equal to -6 and c is equal to 1 అయితే రావడం జరిగింది. Therefore d is equal to b² minus 4ac. b² minus 4ac. ఇక్కడ మనం b² అంటే ఏం చేస్తాం, -6 whole square minus 4 into 9 into 1 అనమాట. సో 36 minus 4 9 again 36. సో ఇక్కడ d is equal to ఏమొచ్చింది, 0 వచ్చింది. d is equal to 0 వచ్చింది కాబట్టి రూట్స్ ఎలా ఉంటాయి, హియర్ డిస్క్రిమినెంట్ చూడండి. నేను ఇదంతా కూడా మీరు అప్ అండ్ డౌన్ రాయండి, మీకోసం నేను ఇక్కడ సైడ్ బై సైడ్ రాసేస్తున్నాను. డిస్క్రిమినెంట్ ఏమైంది ఇక్కడ, డిస్క్రిమినెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అనమాట. దేర్ఫోర్ రూట్స్ ఆర్, సో డిస్క్రిమినెంట్ 0 వచ్చిందంటే రూట్స్కి డైరెక్ట్ ఫార్ములా -b/2a అనమాట. దేర్ఫోర్ మైనస్ ఆఫ్ b ప్లేస్లో మనకి ఏముంది, -6/2 ఇంటూ a ప్లేస్లో ఎంత ఉంది, 9 అనమాట. ఓకేనా, a9 అనమాట. సో సింప్లిఫై చేసామనుకోండి, -6 మనకి 18 వచ్చింది, 6 1 6 3 సో -1/3 వచ్చింది. దేర్ఫోర్ రూట్స్ ఆర్ -1/3 అండ్ -1/3. సో ఇలా చేస్తే సరిపోతుంది. ఓకేనా. సో దీని రూట్స్ వచ్చేసి రెండు కూడా -1/3 రావడం అయితే జరిగిందనమాట. ఓకే. సో డిస్క్రిమినెంట్ మీరు ఫైండ్ అవుట్ చేయండి. చాలామంది ఇక్కడ మా డినామినేటర్ కనిపించగానే కన్ఫ్యూజ్ అవుతారు. సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే మీకు ఈజీగా రావడం జరుగుతుంది. తర్వాత చూడండి, స్టేట్ 3 ఐడెంటిటీస్ దట్ యూజ్డ్ ఇన్ ట్రిగ్నామెట్రీ. ట్రిగ్నామెట్రీలో 3 ఐడెంటిటీస్ ఏంటండి, sin² θ ప్లస్ cos² θ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ 1 ప్లస్ tan² θ ఈజ్ ఈక్వల్ టు sec² θ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ cot² θ ఈజ్ ఈక్వల్ టు cosec² θ. ఈ 3 రాస్తే 4 మార్క్స్ అండి. స్టేట్ 3 ఐడెంటిటీస్. ఓకేనా, వాటిని అయితే రాస్తే సరిపోతుంది. సో ఇది చూసుకుంటారు. తర్వాత మనం చూసుకున్నట్లయితే రైట్ ద ఫార్ములా ఫాలోయింగ్ ఏపీ ఇచ్చాడు, దాని ఫార్ములా రాయమన్నాడు. ఫస్ట్ వన్ చూద్దాం. nth టర్మ్ అన్నారు కదండి. nth టర్మ్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n - 1 ఇంటూ d. సో తర్వాత ఏమన్నాడు, నేమ్ ద టర్మ్స్ ఇన్ ఈచ్.
సో హియర్ ఏ ఈజ్ ఫస్ట్ టర్మ్, ఏ అనేది ఫస్ట్ టర్మ్ మీరు రాయాలి నీట్గా. అండ్ ఎన్ ఈజ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అండ్ డి ఈజ్ కామన్ డిఫరెన్స్ అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ సమ్ ఆఫ్ ఫస్ట్ n టైమ్స్. సో సెకండ్ ఫార్ములా ఏంటి, సమ్ ఆఫ్ n టైమ్స్. సో Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. సేమ్ అదే రాస్తారు, కాకపోతే ఇక్కడ ఏం యాడ్ అయింది, Sn ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ n టైమ్స్ అని రాస్తారు అనమాట. రాసి మిగతా పైన రాస్తారు, n అది రాస్తారు, a రాస్తారు, d రాస్తారు. అండ్ థర్డ్ వన్ ఏమి ఇచ్చాడు మనకి, కామన్ డిఫరెన్స్. కామన్ డిఫరెన్స్ ఫోర్త్ది c కదా. d ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి చెప్పండి, an-1. ఇక్కడ ఏమవుతుంది, an అంటే nth టర్మ్. సో అండ్ an-1 అంటే nth టర్మ్ ప్రిసీడింగ్ టు nth టర్మ్ అని రాయండి. సో an-1 అంటే ఏంటి, ప్రిసీడింగ్ టర్మ్ టు anకి ముందున్న పదము అని రాస్తాను అనమాట. కొద్దిగా బోర్డ్ అనేది ఇబ్బంది పెడుతుంది, కొద్దిగా విద్యార్థులు సరి చేసుకుంటారు. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక గ్రాఫ్ అయితే ఇవ్వడం జరిగింది. గ్రాఫ్ పైన మనకి ఎక్స్ప్లెనేషన్ అడిగారు. బై అబ్జర్వ్ ద గ్రాఫ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది గ్రాఫ్? ఈ గ్రాఫ్ యొక్క షేప్ ఏమిటి, పారాబోలా. ఓకేనా, పారాబోలా. హౌ మెనీ జీరోస్ ఇట్ హ్యాస్? ఎక్స్ యాక్సిస్ 2 పాయింట్స్ వద్ద ఇంటర్సెక్ట్ చేసింది కాబట్టి 2 zeros. వాట్ ఆర్ ద జీరోస్? ఏవి అండి, -3 ఒకటి, 4 ఒకటి. ఫైండ్ ద సమ్ ఆఫ్ జీరోస్. సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఏం చేయాలి, ఆల్ఫా ప్లస్ బీటా అంటే వాటిని కలిపేయాలి. -3 + 4 = 1. ఇలా చేస్తే సరిపోతుంది. దీనికి 4 మార్క్స్ అండి.